న్యూస్. హైకోర్టులో గ్రూప్ 1 అపీల్ పిటిషన్ దాఖలు చేసింది టీజీపీఎస్సీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ఛాలెంజ్ చేసింది. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది హైకోర్టు. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఇటీవల పిటిషన్లు వేశారు. గత వారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ నియామకాలు చేపట్టొద్దంటూ ఆదేశాలిచ్చింది. సర్టిఫికేట్ల పరిశీలన చేయొచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది టీజీపీఎస్సీ. హైకోర్టులో గ్రూప్ 1 పై అపీల్ పిటిషన్ దాఖలు చేసింది టీజీపీఎస్సీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ఛాలెంజ్ చేసింది టీజీపీఎస్సీ. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది హైకోర్టు. అయితే మొత్తంగా గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఇటీవల పిటిషన్లు వేసిన నేపథ్యంలో గత వారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ నియామకాలు చేపట్టొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే సర్టిఫికేట్ల పరిశీలన చేయొచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ సవాల్ చేసింది. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అప్పీల్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, గ్రూప్ 1 మధ్యంతర ఉత్తర్వులపైన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు విచారణ రావాల్సిన హైకోర్టులో గ్రూప్ 1కి సంబంధించిన పిటిషన్పై డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసినట్టుగా సింగిల్ బెంచ్ జడ్జికి టీజీపీఎస్సీ తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎల్లుండి విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. అయితే రేపు విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. అయితే ఏదైతే గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయి, ఏవైతే కరెక్షన్ కానీ పేపర్ కౌంటింగ్ కానీ ఎలాంటివి సక్రమంగా జరగలేదు, ఇలా అన్ని అక్రమాలు జరిగాయి అని చెప్పేసి కూడా పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్లపైనే సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఏదైతే సర్టిఫికేట్స్ గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన చేయొచ్చు, కానీ నియామకాలు చేపట్టడంతో కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్లో సవాల్ చేయడం జరిగింది టీజీపీఎస్సీ. దీనికి సంబంధించి రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక లంచ్ మోషన్ పిటిషన్లు కూడా గ్రూప్ 1కి సంబంధించిన నియామకాలపై దాఖలు కావడం జరిగింది. అన్ని పిటిషన్లపై ఎల్లుండి విచారణ చేస్తామని చెప్పేసి కూడా ఆ పిటిషన్లపై హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక డివిజన్ బెంచ్లో గ్రూప్ 1కి సంబంధించిన నియామకాలకు సంబంధించి విచారణ రేపు హైకోర్టులో జరగబోతుంది. ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కౌంటింగ్ కావచ్చు, అదేవిధంగా పరీక్ష కేంద్రాల్లో కూడా సరైన చర్యలు టీజీపీఎస్సీ తీసుకోలేదు అని చెప్పేసి కూడా పిటిషన్లో గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి రేపు డివిజన్ బెంచ్ విచారణ చేయబోతుంది. ఆ విచారణలో ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కావడం, రద్దు కావడం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిన తర్వాత నియామకాలు జరిపే సమయంలో మళ్ళీ దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. ఈ పిటిషన్లపైనే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇప్పుడు డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ సవాల్ చేయడం జరిగింది. కాబట్టి రేపు హైకోర్టులో గ్రూప్ 1కి సంబంధించిన పూర్తి విచారణ జరగబోతుంది. సురేష్, అయితే దీని అంతటికి సంబంధించి కూడా అటు విద్యార్థులు ఏమంటున్నారు? ఇప్పటికే చాలా సమయము నష్టపోయామని చెప్పేసి కూడా గ్రూప్ 1 అభ్యర్థులు, ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు చెప్తున్నారు. కొంతమంది ఏమో ఎందుకంటే ఈ గ్రూప్ 1 నియామకాలు సరిగ్గా చేపట్టకపోవడంతో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వెయిట్ చూడడానికైనా మేము సమయం అని కొంతమంది చెప్తున్నప్పటికీ, కొంతమంది ఇప్పటికే అన్ని మార్క్స్ కూడా రిలీజ్ చేశారు. ఏవైతే సర్టిఫికేట్లు పరిశీలనలో ఉన్నాయి, నియామకాలు కూడా చేపట్టే దశలో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం, ఎవరైతే గ్రూప్ 1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలోనే 2 సార్లు పోస్ట్పోన్ జరిగింది, 2 సార్లు రద్దు కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిన తర్వాత ఏదైతే పరీక్షలకు సంబంధించి నిర్వహణ అంతా కూడా పకడ్బందీగా ప్రభుత్వం జరిపింది అని చెప్పేసి టీజీపీఎస్సీ చెప్తుంది. కానీ టీజీపీఎస్సీకి సంబంధించి అక్కడ అవకతవకలు జరిగాయి, సరైన పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహించలేదు. ఏవైతే ఎగ్జామ్ జరిగిన తర్వాత మార్క్స్ కావచ్చు,
కౌంటింగ్ కావచ్చు, కరెక్షన్ పేపర్ కరెక్షన్ కూడా సరిగా చేయలేదు అని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నిటికీ సంబంధించి రేపు డివిజన్ బెంచ్లో విచారణ జరగనుంది. విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందో దానికి సంబంధించి టీజీపీఎస్సీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సింగిల్ బెంచ్ కూడా ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన మొత్తం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయొచ్చు, కానీ నియామకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సింగిల్ బెంచ్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్కి టీజీపీఎస్సీ సవాల్ చేసింది. ఆ ఉత్తర్వులను కొట్టివేయాలి, పూర్తిగా నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ పిటిషన్లో దాఖలు చేశారు. కాబట్టి రేపు హైకోర్టు సీజే చీఫ్ జస్టిస్ విచారణ చేయబోతున్నారు. కాబట్టి విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో ఆ డైరెక్షన్స్ ప్రకారం టీజీపీఎస్సీ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తంగా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి అటు విద్యార్థులు వేసిన పిటిషన్లు కావచ్చు, ఇటు టీజీపీఎస్సీకి సంబంధించిన అప్పీల్కి సంబంధించి రేపు డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే విచారణ జరపనుంది. దాని తర్వాత ఎటువంటి సమాధానం వస్తుందనేది వేచి చూడాలి.